What I realized is in our spiritual life లో ఈ క్రిస్టియానిటీ బికమ్ అ రిచువల్ మోర్ దెన్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ. ఏది చేసినా కూడా ఒక రిచువల్ గా చేస్తా ఉన్నాం. ఈవెన్ ఫ్యామిలీ ప్రేయర్ గానీ, క్వైట్ టైం గానీ, గోయింగ్ టు అ చర్చ్ గానీ, వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. వీఆర్ నాట్ ఆ సాటిస్ఫాక్షన్ ని మనం అంటే దావీదు చూస్తే అసలు ఎట్లా ఎట్లా కోరుకుంటా ఉంటాడు టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నా జీవితం చూసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ బికమ్ ఎన్ యాక్టివిటీ. ఓకే, పొద్దున్న లేసామా, 3 అధ్యాయాలు చదువుకున్నామా, ప్రార్థన చేసుకున్నామా, ద సేమ్ థింగ్ విత్ ద ఫ్యామిలీ ప్రేయర్ ఆల్సో. ఐ థింక్ one important thing that I and we or everyone else have to learn is to enjoy his presence. అందుకే కదా ఒబేదిదోమ్ కూడా he was able to enjoy for 3 months, and very important thing, as soon as it went out he followed it. He was spending his life in the presence of the Lord. A gatekeeper గానో, musician గానో, తన పిల్లల్ని, గ్రాండ్ చిల్డ్రన్ ని, that's how he directed. I think that's a very important thing that I'm learning today, how to enjoy the presence of the Lord. ఏదో ఒక భారంగా కాకుండా ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం. That's an important